హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోంగూర రోటి పచ్చడి చేస్తాను నేను. గోంగూర పచ్చిమిరకాయలు బాయిల్ చేసుకుంటున్నాను. దీన్ని నేను రోట్లో పచ్చడి చేసి చూపిస్తాను మీకు. రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. గోంగూర బాగా ఉడికిపోయిందండి. గోంగూర పచ్చిమిరకాయలు ఎలా ఉడకబెట్టుకోవాలి రోటి పచ్చడికి. బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను రోట్లో దంచుకుంటానండి పచ్చడి. నేను రోటి పచ్చడి చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టం నాకు తెలియదు. నాకైతే రోటి పచ్చడి చాలా ఇష్టం అండి. రోట్లో మొదలుగా చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. బాగా దంచుకోవాలి మనం. ఇప్పుడు ఈ విధంగా చిన్న ఉల్లిపాయలు దంచుకుంటున్నాను. ఈ విధంగా రోటి పచ్చడి రోట్లో దంచుకోవాలండి. మాకు చిన్న రోటు ఉంది, చిన్న రోటు కొనుక్కున్నాను నేను. ఈ చిన్న రోట్లోనే దంచుకుంటున్నాను నేను. ఇంకొండి రోట్లో దంచుకున్న గోంగూర, చిన్న ఉల్లిపాయలు కూడా నేను దంచుకుంటున్నాను రోట్లోనే. కచ్చాపిచ్చగా తెచ్చుకుని ఈ గోంగూరలో కలిపేసుకుని గోంగూర పచ్చడి తాలింపు వేసుకుంటాను. రోటి పచ్చడి చాలా బాగుంటుంది కదండి. మీరు చాలామంది తెలుసు కదా రోటి పచ్చడి బాగుంటుందని. తాలింపు వేసుకుంటున్నాను. జీలకర్ర ఎండుమిరపకాయ ఆవాలు చేసుకుని తాలింపు వేసుకుంటున్నాను నేను గోంగూరని. ఇంకోండి ఎంతో టేస్టీ అయిన గోంగూర రోటి పచ్చడి. మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేదా తాలింపు లేకుండా అలా కూడా తినచ్చు. వేడివేడి అన్నంలోకి రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఓకే అండి, మా ఛానల్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి, ఒక లైక్ చేయండి. బాయ్ అండి.